హాయ్ ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ వీడియోకి వచ్చిన మీకు వందనాలు. మీ యొక్క విలువ ఏ విధంగా ఉంటుందో మీకు ఈ వీడియోలో చూపించాలని ప్రయాసపడుతున్నాం. నూతనమైన ఒక స్థానానికి, ఒక ప్రదేశానికి వెళ్ళాలి. అందులో మీకు ఒక ఎగ్జాంపుల్ అని చూపిస్తున్నాం. ఆ ఎగ్జాంపుల్ కోసమే ఈ ప్రయాస అంతటి కూడా దానికోసమే. వాటి వల్ల నువ్వు పుష్పము వల్లే నువ్వు వికసిల్లాలి అని నీకు తెలియజేయడానికి కోసమే ఈ ప్రయాస అంతటి కూడా. మరి ఆ ప్రయాసలో మీరు కూడా కలుసుకుంటారని కోరుచున్నాం. రోడ్ ఎలా ఉంది చూద్దాం. మీకోసం దేవుని యొక్క మాటలు మీకు ప్రకటించాలని ఇదంతా ప్రయాస అంతా కూడా దేవుడు మనం ఇచ్చిన అనుగ్రహాన్ని బట్టి మనం కూడా ముందుకు వెళ్ళాలి. మరి ఎంత కష్టంగా ఉన్నదో. మరి అక్క నడవలేకపోయిచున్నారు. వావ్ వావ్, మన బురదలో నేనే సూపర్. దేవునికి మహిమ కలుగును గాక. ఇదంతా కూడా ఒకరిని మీకు చూపించాలని కోసమే. ఇదంతా కూడా మిమ్మల్ని ఎలాగైతే ప్రోత్సహించాలి, దేవుడు ఎలాగైతే మనల్ని హెచ్చిస్తున్నాడు, ఎలాగైతే మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆ విధముగానే మిమ్మల్ని చూపించాలని ఈ యొక్క ప్రయాస అంతటి కూడా కారణం. ఏమాత్రం కూడా స్కిప్ చేసినా పర్వాలేదు, కానీ మొదటిలో కాకుండా చివరిలో జరుగుతున్న ప్రతి ఒక్క మాటని గ్రహించి మీ హృదయంలో బలపరుస్తారని, నీ హృదయంలో దాన్ని స్థిరపరిచి దాని అనుకూలముగా నువ్వు వాక్యాన్ని పట్ల ఆసక్తి చూపిస్తావని కోరుచున్నాం. దూరంగా ఉంది, చాలా దూరం వెళ్ళాలి. 1 కిలోమీటర్ అంట. మరి మీరు కూడా స్కిప్ చేసిన పర్వాలే. వావ్, మన అన్నయ్యకి ఒక ఫలం దొరికింది. ఒక ఫలం దొరికింది, నిమ్మ ఫలం. సూపర్. ఇదంతా దేవుని యొక్క సృష్టి. కనబడుతున్నాయా? అట్టిపళ్ళు, కొండలు కూడా అట్టిపళ్ళు పండిపోతాయి. అంత ఎవరి సృష్టి? దేవుని సృష్టి. ఇంకా ముందుకు వెళ్దాం. కొంచెం ఆ దారితో వచ్చేసింది అన్న బండి, వచ్చేయాల్సింది ఇటువైపు. మరి బండి రావట్లేదు. పక్కన చిన్న గోతులు తీసుకుంటూ వాటర్ వెళ్ళడానికి చాలా దూరం అనుకుంటా, చాలా దూరం లాగే ఉన్నది. ఏదో దొరికినట్టున్నది. వెళ్ళి పదాన్ని కనపెడదాం. ఏదో కొత్తది దొరికినట్టుంది. ఇదిగో నా వెంకలు వస్తున్నారు. అట్టుకోగలరు. దాగి దాగి ఉన్నది. దానిలో వెళ్దాం. ఇదో కాదో తెలీదు మరి. సూపర్. వెతికి 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 వెళ్దాం. ఇక్కడ ఏం లేదు. నీకు ఏమి చూపిస్తానంటున్నానా? సర్ప్రైజ్. సర్ప్రైజ్. మీరు చివరి దాకా వస్తే ఆ సర్ప్రైజ్ ఏంటో మీరు తెలుసుకుంటారు. నేను కూడా ఎప్పుడు చూడలేదు. అలాంటి వెతికి వెతికి ఈ భూమిలో ఉన్న నిన్ను మంచిగా చేస్తున్నాడంట. కల్మాసంతో ఉన్న నిన్ను పుష్పంలాగా అమృతంగా చేస్తున్నాడు. ముత్యముగా నేను మారుస్తున్నాడు. ఆశ్చర్యంగా నేను తయారు చేయించున్నాడు. జాంకాయలు తింటాం. మన సబ్స్క్రైబర్లు కూడా తింటారు. జాంకాయలు చూడని పట్టుకుని పడేస్తారు కదా. వచ్చినప్పుడు తెంపుదాం. హాయ్ చెప్పానా?
హాయ్ చెప్తాను. మరి ఇంతగా ప్రయాస, ఇంతగా కష్టపడుతున్నాం, చేతులు నొప్పెట్టేస్తున్నాయి. అంతటి కూడా చూసారు కదా, ఎంత ఆశ్చర్యముగా ఉంది, ఎంత బాగుంది కదా, వివరించలేం. అలాగే నిన్ను ఇలాంటి లోకంలో నిన్ను పెట్టినప్పుడు కూడా నేను ఈ లోకంలో ఉన్న కష్టాలకు, ఈ లోకంలో జరుగుతున్న అవమానాలకు, జరుగుతున్న వేదనకి కుమిలిపోతున్నావు. నువ్వు పడిపోయినా, ఎంత లోతుగా ఉన్నా, నీ పరిస్థితులు ఎలాంటివైనా సరే, నిన్ను ఎలాగైతే నిన్ను చూపిస్తాను కదా ఇప్పుడు పదండి, ఎలాగైతే చేయాలనుకుని ఆశపడుచున్నాడో, ఇంత దారుణమైన లోకంలో నువ్వు ఉన్నా కానీ, ఎలాంటి బురదలో నువ్వు బ్రతుకుతున్నా కానీ, ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నా కానీ, నిన్ను ఆయన కనులకు నువ్వు ఎలా కనబడుతున్నావో ఇప్పుడు చూపిస్తాను కదా. ఏమైంది మీకు తీయాలా? వాళ్ళకి కూడా కావాలంట. సూపర్, వాళ్ళకి కూడా తీయాలి అంట. చూడండి, వాళ్ళకి పడుతున్న కష్టం మీకోసం, మన కోసం, వాళ్ళు కేవలం నీ కోసం అన్నమాట. చూడండి, ఇంత బురదలో కూడా వెళ్ళిపోతున్నాం. అది నీ మీద ఆయనకున్న తలంపు. ఇది మన కోసం గల రాయలు పేరు చేసి ఉన్నారు. చాలా లేదు కదా. చూడు, ఇదే కదా పైన కొద్దిగా చెరువులా ఉందమ్మా. అమ్మో, తప్పమ్మను పడిపోవాలి. వావ్, ఇది కాదు. మీరు ఇదే అనుకున్నారా? అది అక్కడ ఏం లేదు. వావ్, ఇది కాదు. వచ్చింది అనుకున్నారా? దగ్గరలో వెళ్ళిపోదాం. వచ్చాం అనుకుందాం, కానీ వచ్చామో లేదో నాకు కూడా తెలీదు. సూపర్. ఎందుకు చూపిస్తాము. మీరు కూడా మా సబ్స్క్రైబ్ అయ్యి చెప్పండి. అయ్యి పక్క వాళ్ళకి హాయ్ చెప్పడం ఒకటే వచ్చు, వాళ్ళకి ఇంకేం రాదు. వాళ్ళ కోసం నేను వచ్చాను, నా కోసం వాళ్ళు వచ్చాను తెలియదు మొత్తానికి. కానీ మీకోసం మేము అందరూ వచ్చామని అనుకుంటున్నాం. అన్నకే తెలియదు ముందు, ఎట్లా తిరిగిపోతున్నా. అన్నయ్య లాస్ట్కి దెబ్బ తినేస్తాంలే అన్నయ్య. సూపర్. కానీ ఎట్టు వెళ్తున్నామో తెలియదు, కానీ చివరికి గమ్యం చేరుతామని మనం అందరూ కోరుకుందాం. అక్క ప్రార్థన చేయక్క, చిన్న ప్రార్థన. వదిన చేయొద్దునా? చెయ్యి. గొప్ప దేవా, రాజాతి రాజా, ప్రభుల ప్రభు ఎస్సయ్య దేవా తండ్రి, ఈరోజు ఏ ప్రణాళిక వల్ల మేము ఇక్కడ వచ్చున్నామో మాకైతే తెలియదు తండ్రి, కానీ నిన్ను నమ్ముకొని వచ్చున్నాం దేవా ఎస్సయ్య తండ్రి. క్షేమంగా తీసుకొని వెళ్ళి అంత అద్భుతమైన స్థలాన్ని అక్కడ మీకు చూపిస్తారని మేము నమ్ముచున్నాం దేవా ఎస్సయ్య. వచ్చిన మా నలుగురిని బట్టి మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రము దేవా ఎస్సయ్య రాజాతి రాజా, ప్రభుల ప్రభు ఎస్సయ్య. మేము వేస్తున్న ప్రతి ఒక్క అడుగు మమ్మల్ని మీరు రక్షిస్తారని మేము నమ్ముచున్నాం దేవా ఎస్సయ్య. ఈ చుట్టూ చెట్లు తుప్పలు చాలా ఉన్నాయి రాజా ఎస్సయ్య దేవా. ఇటు నుంచి ఏమొస్తుందో తెలియదు, కానీ మా భారం అంతా మీ మీద వేసి మేము నడుస్తున్నాం దేవా ఎస్సయ్య. మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రము రాజా ఎస్సయ్య. చిన్న ప్రార్థన దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్ ఆమేన్. చాలా మంచిది కదా. మరి ఎటు నుంచి ఏ వైపు ఏ పాము వస్తుందో తెలియదు, కానీ మనకి సంరక్షకుడు ఒకడు ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి, మర్చిపోకూడదు. ఏదో చెరువులా ఉన్నది, మరి అదో కాదో నాకు కూడా తెలియదు. సూపర్ చెరువు ఉన్నది, చెరువులో మాత్రం ఏమీ లేవు. ఉన్నదన్నా? వావ్ వావ్,
చెరువు వచ్చింది కానీ ఏమీ లేదు. చెరువు వచ్చింది కానీ ఇంకో చెరువుకి వెళ్ళాలి. ఒక్క మనిషి కూడా లేడే అడుగుదామంటే. ఆవులు కూర్చున్నారంటే వాటర్ ఉన్నాక తెలివిగా ఆలోచించండి అక్క. ఆలోచించు, బాగా ఆలోచించు అన్నయ్య, నువ్వు కూడా బాగా ఆలోచించు. గమ్యానికి చేయాలి. మొత్తానికి మన సబ్స్క్రైబర్ని దాంట్లో ఉన్న దాన్ని నువ్వు నేను కూడా ఎలాగైతే నేర్చుకుంటున్నామో దానిని కూడా నేర్పించాలి. ఓ అన్నయ్య రింగ్ టోన్. చాలా దూరం అయిపోయింది కానీ దేవుడిచ్చిన బలము ద్వారా మనం సమస్తము కూడా సాధ్యమే. ఆయనకి అసాధ్యమైనది ఏమీ కూడా లేనే లేదు అంట. మరి అంతటి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆకలిగా ఉన్న వారి కోసము ఆకాశం నుండి మన్నాను కురిపించిన ఆయన నేడు మనల్ని కూడా గమ్యానికి చేర్చగలడు. నీకు ఏమి అయితే చూపించాలని ఆయన ప్రయాస కలిగి ఉన్న నా ఒక హృదయాన్ని తృప్తిపరచగలడు. ఆయన నిన్ను నన్ను మధ్యలో వదిలేసేవాడు కానే కాదు. ఇది అనుకున్నారా? ఇది కూడా కాదు. దీని పెట్టిస్తుంది. మీరు అడిగారు కదా. చూడు మొత్తం నా మీద వచ్చేసింది మా అక్క. ఏం కాదు, చూడండి చెప్పులు లేకుండా వెళ్తున్నాను. మరి మీకోసం పడుతున్న ప్రయాస, నిరాశతో ఉన్న నిన్ను ఆ పుష్పం వలె ఎలాగున్నా నువ్వు ఆయన దృష్టికి తేజస్సుమయంగా కనబడుతున్నావని ఆయన నిన్ను ప్రకాశించడానికి, ఆయన నీకు తెలియజేయడానికి ఈ యొక్క వీడియో అన్నమాట. ఆ వీడియోలో కనబడే దానికోసం వెతకాలి. నువ్వు కూడా ఆయనకి వెతికి 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 డైలాగ్ కొట్టేసింది. వెతికితే దొరకండి లేదంటే ఏమీ లేదు. ఇది నేను వెళ్తే వాటర్ బస్ వెళ్ళిపోతాం. అలిసిపోయాం. గూగుల్ మ్యాప్లు ఉండవు మనకి. చెప్పులు తీసి మీకోసం ఇరుకు మార్గంలో ప్రవేశించండి. కష్టంతో వెళ్తేనే అందులో సుఖమైనది, ఆశ్చర్యమైనది, నీకు వివరించలేనిది కనబడుతుంది. వెళ్దాం ఇరుకు మార్గంలోనే. నీ బ్రతుకులో కావచ్చు, నా బ్రతుకులో కావచ్చు, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్నిసార్లు పడిపోయినా కానీ ఏ మార్గంలో వెళ్ళాలి? ఇరుకు మార్గంలో వెళ్ళాలి. ఈరేంట్రా దారి తప్పిపోయి ఇరుకు మార్గం అంటున్నా అనుకుంటారా? దారి తప్పలేదు. మాకు తెలియదు కాబట్టి ఆయన మార్గం చూపిస్తున్నారు. ఈ మార్గమే ఆయన చూపించే దారి. దారి తప్పినట్టు ఈ లోకంలో ఏ చరిత్ర కూడా లేదనమాట. అబ్రహాము కూడా ఆయన వెళ్ళమని చెప్పిన దారి తప్పలేదు. ఇస్సాకు కూడా దారి తప్పలేదు. మోసే కూడా ఎర్ర సముద్రం ఉన్నా కానీ 2 పాయలుగా చేసి ఎండిన నేలగా తయారు చేసి ముందుకు తీసుకువెళ్ళాడు కదా. మరి ఆయన దారి తప్పాడా? దారి తప్పలేదు. ఆయన ముందుకు తీసుకువెళతాడు. ఆయన తీసుకువెళ్ళే దారి ఉంది. ఇదంతా ఆయన ప్రణాళిక. ఆయన ప్రణాళిక లేకుండా ఏమీ కూడా జరగదు. మరి ఇంత జరగలేని దానికోసం ఇదంతా ఆయన ప్రణాళికని ఎప్పుడు నమ్ముతున్నాము? చూసారా, ఈ ముళ్ళులో చేపట్టుంటే ఏమవుతుంది? రక్తం వస్తుంది. కానీ నీ కొరకు, నా కొరకు అంట ఆయన తలకి వేసుకున్నాడంట. ఆయన మహిమ గల కిరీటంని విడిచిపెట్టి నీ తల మీదకు వేసుకున్నాడు.
మరి అలాంటి దేవుని కోసం నీవు ప్రయాస కలిగి ఉండకపోతే అలాంటి ప్రయాస కోసం మనము అలాంటి తండ్రి కోసం మనము ఆ విధముగా ఇది ఎక్కడ అక్కడ ఈ చెట్లు వెనకాల అటు కాదు నా సైడ్కి చూడు అక్కడ ఏం చూసానా లేదు అది కాదు టెంపుల్ కాదా కాదు ఏదో గుడి ఉంటుంది అంటున్నారు రైట్ అయితే వావ్ దగ్గరికి వచ్చేసాం చెప్పేసారు థ్యాంక్స్ అక్క మరి గమ్యం చూపానా దారి తప్పలేదు ఇదంతా ఆయన ప్రణాళిక అని చెప్పాను కదా ఇదంతా ఆయన ప్లానింగ్ దిస్ ఆల్ గాడ్స్ ప్లానింగ్ అవర్ కింగ్ ప్లానింగ్ నీ దేవుడు ప్లానింగ్ చేస్తే తప్పిపోదన్నమాట ఆ విధముగానే నీ ఒక స్థితిని మార్చడానికి ముందుగానే ప్లాన్ వేసి ఉన్నాడు ముందుగానే నిర్ణయించి ఉన్నాడు ముందుగానే చూసి ఉన్నాడు నీ స్థితిని వర్తమాన కాలము భూతకాలము భవిష్యత్ కాలం ఈ 3 కాలాలు కూడా ఆయన ఉన్నవాడు కాబట్టే నీకు ఇప్పుడు హృదయంలో వేదన నీకు ఇప్పుడు ఆవేదన కలుగుచున్నది నీకు ఇప్పుడు శ్రమలు కలుగుచున్నది నీకు ఇప్పుడు పైన ఇలాగా చూడదు నీకు బాగాలేదు వావ్ అదేనా ఆడతా చూడండి ఇదంతా కూడా మీకోసం మీకు తెలిసినట్టు చేసి మమ్మల్ని మేము కూడా తెలుసుకోవాలి కదా ఇదంతా కూడా దానికోసం అన్నమాట ఏమి చూపిస్తావురా బాబాయ్ నువ్వు ఏమి చూపిద్దాం అనుకుంటున్నావంటే నువ్వు చూసిన తర్వాత అప్పుడు చెప్పు నువ్వు చూసిన తర్వాత ఎంత వాల్యుబుల్ మెసేజ్నా నేను కోల్పోవలసిందేమో నేను స్కిప్ చేసి ఉంటే వాళ్ళు నా కోసం పడిన కష్టం అంతా కూడా వృధా అయిపోవాల్సిందేమో అని నీకు ఎప్పుడు అర్థమవుతుంది అనమాట ఏ మెసేజ్ నీ త్వరలో వెళ్తున్నాం అదే నాకు చాలా కష్టంగా ఉన్నదే ఇదిగో దగ్గరికి వచ్చాము ఇంకా ఫ్యాన్ ఎత్తుకోవాల్సిందే ఇంకొద్ది పట్టుకో ఇది చెరువు వాటర్ ఏమో అని లీక్ అవుతుంది పైనుంచి ఇలా పైనుంచి ఫ్లో అవుతుంది వెళ్దాం వావ్ సూపర్ కదా మరి కొద్దిగా కష్టము వెళ్ళాలి చూసుకోండి ఇదంతా కూడా దేవునికి మహిమ కలుగును కాక ఎక్కువ లేదు కదా ఎక్కువ లేదు రండి మనం కుళ్ళిపోతాయి చూసుకోండి మరి అంతా నీళ్ళు కలగజేవాడు ఆయనే చెప్పుడా ఓ అయ్యా కాలు నీ ఫీలింగ్ ఏంది కష్టపడి వచ్చాం వర్త్ ప్లేస్ దొరుకుతుందని అనుకుంటున్నాం మరి మా అన్నయ్య ఫీలింగ్ అడుగుదాం నీ ఫీలింగ్ ఏందన్నా మాటలు రావట్లేదంట పాప మా అక్క వెనకలా ఎందుకు వచ్చాను రా అన్న ఫీలింగ్లో వస్తుంది అక్క నీ ఫీలింగ్ ఏంటి అక్క చెప్పక్క అయ్యో చెప్పుకోలేకపోతున్నామంట అంత కష్టమైనా అందుకే దేవుడు ఇరుకు మార్గంలో నడవండి కష్టంలో వెళ్ళండి నీకు ఆనందమైనది నేను చూపిస్తా ఆకలి దప్పిక లేని లోకంలో నేను తీసుకువెళుతా సంతోషకరమైన దానిలో నేను తీసుకువెళుతా
అని మాట ఇస్తున్నాడు. ఆయనకు అడిగితే ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేనే లేదు అంట. మరి దగ్గర వచ్చేమో అనుకుంటున్నాము, కానీ ఏమొచ్చేమో లేదో నాకు కూడా తెలియట్లేదు. చెయ్యి అలసిపోతుంది. వచ్చాము కానీ మీకు కనబడట్లేదు కదా. మార్నింగ్ పూట ఉంటాయి. వావ్, మరి దగ్గర వెళ్ళలేమే, మరి తీసుకోవడం రావదు. లోటస్ ఎలాగైతే లోన ఎలాగైతే ఎంత దరిద్రంగా ఉన్నా కానీ, ఎంత పరిస్థితి ఎలాగున్నా కానీ లోటస్ ఎలాగొస్తుందో చూద్దాం. మరి ఆ విధముగానే నిన్ను కూడా ఆయన చూచుచున్నాడు. ఆ విధముగానే నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఆ విధముగానే నిన్ను కూడా ఆయన హెచ్చిస్తున్నాడు. ఆ విధముగానే మరి ఇక్కడ దిగడానికి ప్రయత్నించుదాం, కానీ అవుతుందో అవ్వదో మనకి తెలీదు. ఒక్క పువ్వునైనా ఉంటుంది కదమ్మా. మరి దగ్గర దాకా వచ్చున్నాం. మరి ఆ లోటస్ మీకు చూపించాలని ప్రయాసపడుతున్నాను. కొంచెం జూమ్కి రావదా? ఆ లోటస్ విధముగానే ఎంత మురికిలో ఉన్నా కానీ, ఏ పరిస్థితిలో ఉన్నా కానీ, నీ చుట్టుపక్కల ఉన్న ఎంత దరిద్రమైన స్థితిలో అయినా కానీ, ఎన్నిసార్లు ఓటమిని ఎదుర్కొన్నా కానీ, నేను ఆ లోటస్ లాగా ఆ ఒక పుష్పం ఎలాగైతే కనబడుతుంది చూసావా, తేజస్సుమయముగా ఎంత ప్రకాశించిన విధముగా, ఆ విధముగానే నిన్ను ఆయన చూచుచున్నాడు. నేను తప్పు చేసేనే, నేను ఎన్నోసార్లు నా చుట్టుపక్కల న్యాయమైనది కానీ యథార్థమైనది లేదు కదా అని నువ్వు బాధపడుతుండవచ్చు. నేను తప్పులో ఉన్నానే, నా లోకం అంతా ఆ విధముగా ఉన్నది అనుకుండవచ్చు. కానీ ఆయన నిన్ను ఎలా చూస్తున్నాడు? లోకంలో ఉన్నటువంటి కంటే నిన్ను గొప్పగా చూస్తున్నాడు, నిన్ను హెచ్చించాలని చూస్తున్నాడు. ఇందుకోసమే ఇంతసేపు ప్రయాస కలిగి ఇంత దూరం నుంచి నడుచుకుని వచ్చి ఇందుకోసమే నిన్ను ధైర్యపరచాలి. దేవుని దృష్టికి నువ్వు గొప్పగా ఉన్నావు, నీ స్వరము ఆయన దృష్టికి మధురము, నీ యొక్క ముఖము ఆయనకి మనోహరంగా కనబడుతుంది అని తెలియజేయడానికి ఒక వీడియో అంతటి కూడా. ఈ వీడియోలో మీకు సమయం వృధాపరిచి ఉంటే నన్ను క్షమించాలని, మీరు పూర్తిగా చూసి ఉన్న అయితే మీకు హృదయపూర్వకముగా మీ పరంగా నా పరంగా నా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మరి ఒక చిన్న వీడియో మీ యొక్క హృదయంలో చేర్చుకొని ఒక లోటస్ విధముగా దేవుని కనబడుతున్నావు అని తెలియజేస్తున్నామని మీ హృదయపూర్వకంగా కోరుచున్నాము. ఆమేన్. బాయ్ బాయ్.